ఆవాలు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టమాటా కర్రీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని దీనిలో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకొని ఈ రెండు కొంచెం ఫ్రై అయ్యాక 2 కరివేపాకు రబ్బలను తుంచుకొని అందులో యాడ్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఇందులోనే చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకొని దీనిలో ఈ కర్రీ కోసం 6 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ ఆనియన్ అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా అందులో యాడ్ చేసుకొని చూసారా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ టమాటాస్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. టమాటా అంతా త్వరగా మగ్గిపోవాలంటే దీంట్లో 1 స్పూను సాల్ట్ యాడ్ చేసుకొని ఈ టమాటాస్ని ఆనియన్ని మొత్తం బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా 5 మినిట్స్ పాటు అయిన తర్వాత దీనిలో తగినంత కారం, కొంచెం ధనియా పొడి యాడ్ చేసుకొని చిన్న పులుపు కూడా వేసుకోవచ్చు, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే పులుపు ఎక్కువ తినమంటే స్కిప్ చేసేయచ్చు. ఇదంతా ఇలా కర్రీలో అయిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 2 మినిట్స్ పాటు మూత పెట్టి దగ్గరికి అవనివ్వాలి. అంతే, కర్రీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ కర్రీ అయితే ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది, క్యారేజీలకైనా దేనికైనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.